వెల్కమ్ టు శోభా ప్రాపర్టీస్. మనకి తుర్కెంజల్ లొకాలిటీలో ఒక డూప్లెక్స్ హౌస్ ఫర్ సేల్కి రావడం జరిగింది. మనకి ఒక ప్రమోషనల్ వీడియో అండి. మీ నుంచి ఎలాంటి చార్జబుల్ ఉండదు. అలాగే మీ ప్రాపర్టీస్ ఉండి సేల్ చేయాలనుకుంటే మాకు సంప్రదించండి. చాలా తక్కువ ప్రైస్లో మనం ప్రమోషన్ చేయడం జరుగుతుంది. సో ఈ హౌస్ గురించి చూసుకుంటే హౌస్ డైమెన్షన్ 33x55 ఉంటుంది. 195 గజాలు. సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ ఇది. ఈ హౌస్కి వెస్ట్ సైడ్ చూసుకుంటే 40 ఫీట్ల రోడ్డు, నార్త్ ఫేసింగ్ మనకి మెయిన్ గేట్ వస్తుంది. వెస్ట్ సైడ్ 40 ఫీట్ల సీసీ రోడ్డు. మళ్ళీ ఈ రోడ్ మనం ఇలా వెళ్తే తుర్కెంజాల్ మెయిన్ రోడ్కి వెళ్ళొచ్చు. సాగర్ హైవేకి టచ్ అవుతుంది. మళ్ళీ ఈ రోడ్ చూస్తే 30 ఫీట్ల రోడ్డు. సో ఆల్రెడీ ఇక్కడ ఒక కమర్షియల్ షాప్ కూడా చేసుకున్నారు. కమర్షియల్ షాప్ కూడా ఉంది చూడండి. ఒకవేళ షాప్ ఒకవేళ పెట్టాలనుకున్నా కానీ పెట్టుకోవచ్చు. ఆల్రెడీ సెటర్ కూడా ఉంది. ఒకసారి చూద్దాం. డూప్లెక్స్ హౌస్, ఒక 10 years ఓల్డ్ కన్స్ట్రక్షన్ ఇది. కస్టమర్ ఓన్గా చేసుకున్న హౌస్ ఇది. కొన్ని రీజన్స్ వల్ల సేల్ చేస్తున్నారు. లోపల చాలా అంటే చాలా ప్రీమియం కన్స్ట్రక్షన్ ఉంటుంది. మీరు చూస్తున్నారు. బయట లుక్ అయితే కొంచెం ఇలా ఉంటుంది. చుట్టూ వ్యూ చూసుకోవచ్చు. మనకి చుట్టూ ఇల్లులే ఉంటాయి. మంచిగా ఉంది. ఈ సీసీ రోడ్, ఈ 40 ఫీట్ రోడ్ అనేది మళ్ళీ స్ట్రైట్ వెళ్తే అక్కడ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళొచ్చు అనమాట. సో ఎంట్రీ చూసుకుంటే ఒక కార్ అయితే పడుతుంది. ఒక 2 కార్స్ అయితే పార్క్ చేసుకోవచ్చు. అంత స్పేసెస్గా ఉంది. రైట్ సైడ్ చూసుకుంటే ఒక 3 ఫీట్ కారిడార్ ఉంది. మొత్తం మొక్కలు అయితే పెంచుకోవచ్చు. అంటే వీళ్ళు కొంచెం మెయింటైన్ చేయలేక, కొంచెం ఏజ్డ్ పర్సన్స్ ఉంటారు. సో మెయింటైన్ చేయలేక కొంచెం ఇబ్బంది అవుతుంది అట్లా. సో చూడవచ్చు, ఆల్రెడీ వీళ్ళు కొన్ని అయితే పెంచుతున్నారు. సో ఈ చూడవచ్చు, ఎలివేషన్ చూసుకో మంచి బ్లాకిష్లో ఇట్లా వేయడం జరిగింది. మంచిగా 2 కార్లు అయితే సింపుల్గా పార్క్ చేసుకోవచ్చు. మనకి అంత స్పేసెస్గా ఉంది పార్కింగ్ ఏరియా. ఇక్కడ చూసుకుంటే తులసి చెట్టు చూడండి. ఇది బోర్ వచ్చేసి. ఇక్కడ ఒక చిన్న వాష్ ఏరియా ఉంది. ఇక్కడ చూసుకుంటే ఒక 2-3 ఫీట్ కారిడార్ ఉంటుంది మళ్ళీ. సో మనకి మెయిన్ డోర్ వ్యూ అనేది ఇలా ఉంటుంది. ఇది మనకి మెయిన్ డోర్ వ్యూ. ఇది మెయిన్ డోర్. సో మనకి ఇక్కడ చూస్తే ఫ్లోర్ అంతా కూడా మనకి స్టోన్స్ ఇచ్చారు మంచిగా పార్కింగ్ ఏరియాలో. కాకపోతే హౌస్లో ఇన్సైడ్లో చూసుకుంటే మనకి ఈ కలర్ బ్లూయిష్ కలర్స్లో మనకి టోన్స్ ఇవ్వడం జరిగింది. ఎంటర్ అయిన తర్వాత చూసుకుంటే ఇది హాల్ మనకి. సో చూసుకోవచ్చు, లెఫ్ట్ సైడ్కి వెళ్తేనేమో మళ్ళీ ఆ 2 ఫీట్ కారిడార్కి వెళ్ళొచ్చు. సో కంప్లీట్గా ఎవ్రీ వాల్కి కూడా డిఫరెంట్ కలర్స్తో మంచి ఫినిషింగ్ ఇచ్చారు. అండ్ పైన చూసుకుంటే ఫాల్ సీలింగ్ డిజైన్ చూసుకోవచ్చు. ఎంత అంటే ఎంత చాలా ప్రీమియంగా కన్స్ట్రక్షన్ చేశారు. ఎక్కడ కూడా వర్క్ విషయంలో కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వాలి అన్నమాట. సో రైట్ సైడ్ వెళ్తే సిట్టింగ్ ఏరియా ఉంటుంది మంచిగా. అండ్ ఇది పైకి స్టెప్స్, ఒక డూప్లెక్స్ హౌస్ ఇది. సో మధ్యలో పిల్లర్ని కూడా మనము కంప్లీట్గా గ్రానైట్ ఫినిషింగ్ అండ్ టైల్స్తో ఫినిషింగ్ చేశారు మంచిగా. ఈ పైకి వెళ్ళడానికి స్టెప్స్ పక్కనే ఒక చిన్న డైనింగ్ ఏరియా ఇక్కడ సెట్ చేసుకోవచ్చు మంచిగా. మనకి ఇలా ఉంటుంది. ఇక చూసుకుంటే టీవీ యూనిట్. ఆల్మోస్ట్ వీళ్ళు కబ్బోర్డ్స్ దాదాపు ఒక 10-15 lakhs దాకా కబ్బోర్డ్స్కే పెట్టారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు టీవీ యూనిట్ ఇదైతే ఇంత కూడా కబ్బోర్డ్తో చేశారు. అండ్ ఇది చూసుకుంటే మనకి కిచెన్ అండ్ పూజా రూమ్ ఉంటుంది. మనకి పూజా రూమ్తో పాటు అటాచ్ కిచెన్ కూడా ఇట్లా ఉంది. కిచెన్లో చూడవచ్చు ఎంత కబోర్డ్స్ చూసుకోవచ్చు మంచిగా. ఈ కబోర్డ్స్కు ఆల్మోస్ట్ 10-15 lakhs వరకు పెట్టారంట కిచెన్లో అండ్ బెడ్రూమ్స్లో ఉంటుంది. అండ్ అలాగే మళ్ళీ ఆ డోర్ చూసుకుంటే బయటికి వెళ్ళడానికి ఉంటుంది. అండ్ కిచెన్ నుంచి వ్యూ చూసుకుంటే ఇలా కనిపిస్తుంది మనకి మంచిగా. ఇది తీస్తే మళ్ళీ మనకి షాప్కి వెళ్ళొచ్చు అనమాట. అంటే నేను బయట షాప్ అని చెప్పాను. సో అక్కడ వీళ్ళ సెటర్ తీసుకుంటేనేమో షాప్గా యూజ్ చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇది ఒక బెడ్రూమ్ లెక్క కూడా మనం యూజ్ చేసుకోవచ్చు. 2 in పర్పస్లో యూజ్ చేయొచ్చు. సో ఇందులో కూడా చూసుకోవచ్చు. రైట్ సైడ్లో వెంటిలేట్ పర్పస్లో ఇక్కడ విండో ఇచ్చారు. మనకి విండోస్ అన్నీ కూడా వుడెన్ విండోస్ ఇచ్చారు విత్ గ్రిల్ ఫిట్టింగ్ ఉంటుంది ఎక్కడ. సో అది ఒకసారి పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంది ఏంటి అనేది మనం. సో చూసుకోవచ్చు, కింద అంతా కూడా
గ్రనైట్ ఫినిషింగ్ చూసుకోవచ్చు నీట్గా మనకి. సో మనకి పైకి వచ్చేలోపు 2 బెడ్రూమ్స్ ఉంటాయి. సో ఎంట్రీ అవ్వగానే ఇక్కడ మంచిగా బుద్ధుడితో ఇట్లా వెల్కమ్ బాగుంది. సో అది కూడా కింద కంప్లీట్గా ఇలా ఉంది. సో ఇక్కడ ఒక చిన్న సిట్టింగ్ ఏరియా ఉంటుంది. ఇది ఒక బెడ్రూమ్ అండ్ ఇది ఒక బెడ్రూమ్ ఉంటుంది. అయితే వాళ్ళు పిల్లలు ఉన్నట్టున్నారు. సో అది సో బెడ్రూమ్లో కబోర్డ్స్ చూడొచ్చు, కబోర్డ్స్ ఫినిషింగ్ అంతా. సో వాళ్ళు ఇంట్లో ఉన్నారు. సో దానివల్ల సో బెడ్రూమ్స్లో అన్నిట్లో కూడా మనకి కబోర్డ్స్ కానీ కిచెన్లో అన్నిట్లో ఏరియాలో కబోర్డ్స్ ఉంటాయి. సో ఇది సో చూసుకోవచ్చు. ఎవ్రీ వాల్కి కూడా డిఫరెంట్ కలర్స్ ఉంటుంది చూడండి. మళ్ళీ ఎక్కడ కూడా మీకు ప్రతి వాల్కి డిఫరెంట్గా ఉంటుంది కలర్స్ అనేది. ఇక్కడ కూడా సెల్ఫ్ సంబంధించింది కూడా కబోర్డ్ డిజైన్ చేశారు చూడండి. సో మళ్ళీ ఈ డోర్ నుంచి ఇలా వెళ్తే 2 feet కారిడార్ ఉంటుంది. కారిడార్కి వెళ్తే అక్కడ చిన్న వాష్ ఏరియా ఉంది మళ్ళీ. అండ్ గ్రిల్స్ చూసుకోవచ్చు మనం. గ్రిల్స్ కూడా ఫిట్ చేశారు ఎక్కడ కూడా కంప్లీట్గా. గ్రిల్స్ ఫిట్టింగ్ చూసుకోవచ్చు, కంప్లీట్గా గ్రిల్స్ ఫిట్ చేశారు. సో మళ్ళీ ఇది బయటకు వెళ్ళడానికి వ్యూ ఇది. సో అది సరే ఇంకా పైన టెర్రస్ పైకి వెళ్ళి చూద్దాం ఎలా ఉంటుంది అనేది. టెర్రస్ పైన కూడా మంచిగా పూల మొక్కలతో చేసుకోవడానికి పాసిబుల్ ఉంటుందని చెప్పారు. సో మనం టెర్రస్ చూసుకోవచ్చు. ఎన్ని పూల మొక్కలు పెట్టారు చూడండి వీళ్ళు. కాకపోతే వాళ్ళు మెయింటైన్ చేయలేక సేల్ చేస్తున్నారు ఇది. మళ్ళీ ఇక్కడ ఒక చిన్న చూసుకోవచ్చు, ఇక్కడ చిన్న సిట్టింగ్ ఏరియా పెట్టారు. సో ఇది కంప్లీట్ వ్యూ. G+1 ఉంటుంది. హౌస్ డైమెన్షన్ చూసుకుంటే మళ్ళీ ఒకసారి 33x55 ఉంటుంది. సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ ఇది. సో ఒక 10 సంవత్సరాల క్రితం కట్టిన హౌస్ ఇది. కొన్ని కారణాల వల్ల సేల్ చేస్తున్నారు. బిల్డర్ కన్స్ట్రక్షన్ కాదు, ఓన్ కన్స్ట్రక్షన్ ఇది. డూప్లెక్స్ హౌజు. ప్రైస్ విషయానికి వస్తే 1,50,00,000 చెప్తున్నారు. దీంట్లో 80% బ్యాంక్ లోన్ ఉంటుంది. అండ్ అదేవిధంగా 80% బ్యాంక్ లోన్ ఉంటుంది. రిక్వైర్మెంట్ ఉంటే పైన నెంబర్ని ఒకసారి కాల్ చేయండి. అండ్ అలా వెళ్ళే ముందు ఛానల్ని ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.